ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉంది. చాలా కాలం తర్వాత విడుదలైన కవిత కనిపించడం లేదంటూ నిజామాబాద్లో కొందరు తెలంగాణ ఉద్యమకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కానరావటం లేదంటూ నిజామాబాద్ నగరానికి చెందిన అదే ప్రవీణ్ కుమార్, కోనేటి సాయి కుమార్, ఈర్ల శేఖర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6 నెలలుగా కవిత కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ మీద విడుదలైన ఆమె జిల్లాలో కనిపించడం లేదన్నారు. ఆమెను వెతికి జిల్లా ప్రజల ముందు తీసుకురావాలని ఆ ఫిర్యాదులో కోరారు. నిజామాబాద్ వన్ టౌన్ ఎస్హెచ్ఓ గారికి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ అయినటువంటి స్థానిక సంస్థ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు కనబడడం లేదు అని చెప్పేసి నిజామాబాద్ ప్రజల తరఫున మరియు తెలంగాణ ఉద్యమకారుల తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను గత 6 నెలలుగా మన నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా బాధగా ఉంది. ప్రజల యొక్క సాధక బాధలు వినకపోవడం కూడా చాలా బాధగా ఉంది. ఈరోజు మరి తను ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ వన్ టౌన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులతోని తనకు జీతభత్యాలు మరియు సకల సౌకర్యాలు అందుతున్నాయి కాబట్టి అవకాశం లేకుండా ఉండడం వలన మేము తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు నిజామాబాద్ ప్రజల పక్షాన ఈరోజు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆది ప్రవీణ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుని, నిజామాబాద్ వాస్తవ్యుని, కోనేరు సాయి కుమార్ గారు తెలంగాణ ఉద్యమకారులు, నిజామాబాద్ వాస్తవ్యులు, ఈర్ల